ఉన్నారు? అంతా బాగున్నాం కదా. సూపర్ అయినటువంటి అన్నం చెప్తాను ఈవేళ. అదేంటంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు చూసారా, ఆ పద్ధతిలో చెప్తాను అన్నమాట. ఉల్లి అంటే నీరుల్లి కాదు, మనిషికి కావాల్సింది వెల్లుల్లి. ఈ వెల్లుల్లితో చేసేటటువంటి పదార్థం చాలా మంచి పదార్థం, చాలా బాగుంటుంది. ఒక బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ అన్నింటిలోనూ మనం వెల్లుల్లి వాడుకుంటూ ఉంటాం. ఈ వెల్లుల్లితో చేసిన అన్నం కనుక తిన్నట్టయితే అనేక రకాలైనటువంటి ఒంట్లో అనారోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది నేను చేసి చూసి మీకు చెప్తున్నాను. నేను అస్తమానం పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను. నేను ఏదైతే చేశానో అదే చెప్తున్నాను మీకు. ఈ శీతకాలం చాలా శీతగాలి వచ్చేసింది, చలిగాలి వేస్తుంది. ఈ చలిగాలి వల్ల ఏమవుతుందంటే పిల్లలకి జలుబులు చేసేస్తూ ఉంటాయి, రొంపలు పట్టేస్తున్నాయి. చాలామందికి ఈ చలిగాలికి ఎక్కువగా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. దానికి టాబ్లెట్లు వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే రగ్గులు కప్పుకొని ఏం చేయని ఆ చలి ఆయాసం ఊపేస్తూ ఉంటుంది చాలామందికి. అది ఏం చేయాలంటే దానికోసం అని చెప్పి ఏమీ అక్కర్ లేకుండా చిన్న చిట్కా ఇది, ఏమీ కష్టం లేదు ఇందులో. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఒక కప్పు బియ్యం, ఒక వెల్లుల్లి, ఒక కప్పు బియ్యానికి ఒక వెల్లుల్లిగడ్డ చాలు. ఇవి పూర్తిగా ఒలిచేసి శుభ్రంగా తొక్కలు పై పొట్టు వచ్చేసి ఏం చేస్తారంటే ఓ చిన్న గిన్నెలోను ఈ బియ్యం, ఒక కప్పు బియ్యం పోసేసి శుభ్రంగాను బియ్యం కడిగేయండి. ముందర బియ్యం కడిగేసుకుని ఇదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసేసుకుని ఈ వెల్లుల్లిపాయలు ఏవైతే ఒలిచిన వెల్లుల్లిపాయలు ఉన్నాయో ఇవి పచ్చివే, వేయించక్కర్లేదు, ఏమీ తొలగక్కర్లేదు. ఈ పాయల పలంగా ఒలిచేసుకున్న పాయల పలంగా ఇవి ఇలా ఒలిచేసుకుని శుభ్రంగాను చక్కగా ఒలిచేసుకున్న గవ్వు, ఈ రేకలన్నీ ఒలిచేసుకున్న రేకలు చక్కగా ఇలా తొక్కలు పొట్టులు తీసేసుకుని ఈ పొట్టు తీసేసిన రేకలు ఒక పాయకి ఎన్ని వస్తే అన్నీ ఒలిచేసుకుని ఇందులో వేసేసుకోండి కడిగేసుకున్న తర్వాత. దీన్ని గంజి వార్చకూడదు. గంజి వార్చినట్టయితే ఇందులో వెల్లుల్లిపాయతో ఉడికిన సారం ఏదైతే ఉందో అది బయటికి పోతుంది. లాస్ట్లో ఇంక దగ్గర పడుతుంది అనగా చిటికెడు ఉప్పేసి ఒక చెంచా నెయ్యి వేసి ఆ అన్నం తీసుకుని అత్తేసలో వేసుకోండి. చక్కగా సిమ్లో పెట్టుకుంటే మెత్తగా ఉడుకుంటుంది. ఆ అత్తేసలో తీసి పిల్లలకి పెట్టుకున్నట్టయితే ఆయాసం ఉండదు, దగ్గు ఉండదు, జలుబు ఉండదు, ఒంట్లో శ్వాసము ఉండదు, హాయిగా ఉంటారు, ఫ్రీగా మోషన్ కూడా అవుతుంది, బలంగా ఉంటారు. ఇది చిన్నపిల్లలకి తరచూ పెట్టుతూ తినిపించేటటువంటి పదార్థం చాలాను. వాళ్ళు ముక్కులు కాలిపోతూ ఉంటాయి, జలుబులు చేసేస్తూ ఉంటాయి. ఏమీ చేయలేక డాక్టర్ తీసుకెళ్దామో ట్యాబ్లెట్ ఏం మంది వేద్దామో అని ఆలోచించి పెట్టుకోక్కర్ లేకుండా ఈ చిట్కా చేసి చూడండి. ఆయాసం ఉండదు, అసలు మెయిన్ గొంతులో శ్లాష్మం ఉండదు, చాలా బాగుంటుంది. పొట్టలో జ్వరం కూడా ఉండదు. ఓ ట్యాబ్లెట్ వేసుకున్న ఈ అన్నం పెట్టుకున్నట్టు, మీరు ట్యాబ్లెట్స్ మానమని నేను చెప్పను, ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పటికీ కూడా ఈ అన్నం పెట్టుకున్నట్టయితే హాయిగా ఉంటుంది. చేసి చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టండి.